అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ప్రేమ గురించి ఆలోచించిన ప్రతిసారి ఏదో తెలియని భయం నుంచి మురిసిపోయేంతగా ఎదిగాం. ఇంత గొప్పదా ఈ ప్రేమ? ఎంత గొప్పది కాకపోతే 14 ఏళ్లు వనవాసం చేసేంత ప్రేమ ఆ రాముడికి ఎలా వచ్చిందో, ఎన్నో ఏళ్లు వస్తాడని ఎదురు చూసేంత ప్రేమ ఈ సీతకి ఎవరిచ్చారో. ఇంత గొప్పదా ఈ ప్రేమ? ఒక మనిషి తన అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేంత ధైర్యం ఒక్క ఈ ప్రేమకే ఉందేమో. ఒక్కోసారి ఆలోచిస్తే ప్రేమ కంటే గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదనిపిస్తుంది. అంతులేని ఈ ప్రేమలో ఉన్న మనం అప్పుడప్పుడు చెప్పుకున్న చిన్న చిన్న మాటలు గుర్తున్నాయా? మాటలు చిన్నవే కావచ్చు, కానీ వాటి వెనుకున్న అర్థం ఒక జీవిత పరమార్థం. నువ్వు తోడుంటే చాలు, ఎంతటి బాధైనా చిన్నదిగానే కనిపిస్తుందనే నేను. నువ్వు పక్కనుంటే చాలు, ఏదైనా సాధించగలిగేంత ధైర్యంగా ఉందని నువ్వు. నిన్ను చూస్తూ ఉంటే కాలాన్ని మర్చిపోయి అలానే చూడాలనిపిస్తుందని నేను మాట్లాడుతుంటే ఎంతసేపైనా నా చెవులు ఇంకా వినాలని కోరుకుంటుందని నువ్వు. మీ ఇంటికి వెళ్తున్నప్పుడు బాయ్ చెప్తుంటే బాధేసిన నీ చూపులో కనిపించే ప్రేమకి అదంతా మాయమైపోయేది. చూడ్డానికి ఇవన్నీ చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ అనుభవిస్తేనే తెలుస్తుంది ప్రేమ గొప్పతనం ఏంటో. ఎంత గొప్పదో కదా ఈ ప్రేమ. ఇంతటి ప్రేమని మనసు కూడా దాచలేదేమో, కలం కూడా రాయలేదేమో, కాగితం కూడా మొయ్యలేదేమో. అంత గొప్పదైన ఈ ప్రేమకి తమ హృదయాల్లో చోటిచ్చిన ప్రేమికులందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే.